మంచు కురుస్తున్న చల్లని ఉదయం తోటలోని ఒక గులాబీ మొగ్గ నెమ్మదిగా విచ్చుకుంది. మెరిసిపోతున్న రంగుతో, వ్యాపించిన పరిమళంతో నన్ను చూడండహో అంటూ దాని పుట్టుక తోటకొక పొలికేక పెట్టింది. తన అందానికి తానే మురిసిపోయింది. గులాబీ బాల, తోటకై వెలుగైన ఈ అందం నాదే కదా అనుకుని గర్వంతో పొంగిపోయింది. అది చూసిన చెట్టు వేరు, ఈ అందమైన పువ్వు విరియడానికి కారణం నేనే. సమయానికి నీటిని, పోషకాలను అందించకపోతే ఇంత పెద్ద పువ్వు పూసేదా అనుకుంది. ఇంతలో తోటమాలి అటుగా వచ్చాడు. నా సంరక్షణ వల్లే కదా ఈ తోటలోని మొక్కలన్నీ అందమైన పూలు పూస్తున్నాయి అని గర్వంగా చూసుకున్నాడు. ఇంతకీ ఆ గులాబీ అందానికి కారకులు ఎవరు? పువ్వా, చెట్టు వేరా, లేక తోటమాలా? నిజం చెప్పాలంటే ఏ ఒక్కరూ కాదు, అందరూను. ఈ పువ్వు విరియడానికి భూమి, నీరు, సూర్యకాంతి, చెట్టు వేరు అన్నీ కావాలి. ఆ పైన తోటమాలి శ్రద్ధగా సంరక్షించాలి. ఇవన్నీ కలిసినప్పుడే తోట అందమైన పూలతో కలకలలాడుతుంది. పువ్వులకే కాదు, అదే సిద్ధాంతం మనకీ వర్తిస్తుంది. మనం సాధించే విజయాలన్నిటికీ కారణం కేవలం మనమే కాదు, కానీ ఇది నేనే చేశాను, నా తెలివితేటల వల్లే సాధ్యమైంది అని ప్రతి చిన్న విజయానికి మనం గర్వపడిపోతుంటాం. జీవితంలో మనకు తెలిసి తెలియకుండా ఎంతమంది వ్యక్తులు సహాయపడుతూ ఉంటారో ఆలోచించం. నా చదువు, నా తెలివి, నా ఉద్యోగం, నా సంపాదన, నా ఇల్లు, నా కారు అని అన్నీ మన సొంతమేనని విర్రవీగుతాం. అమ్మా నాన్నలు, గురువులు, పెద్దలు, బంధువులు ఎంతమంది చేయూతనిస్తే పెరిగి మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. రైతులు పండిస్తే, కార్మికులు కడితే, కర్మాగారాలు పనిచేస్తే మనకు కూడు, గూడు, గుడ్డ అమరుతున్నాయి. పంచభూతాలు తాను పూనుకొని గాలి, నీరు అందిస్తున్నాయి. బడులు, ఆస్పత్రులు, న్యాయస్థానాలు, ఎన్నెన్నో వ్యవస్థలు మన మనుగడకు ఊతమిస్తున్నాయి. ఇవేవీ కాకుండా ఏ ఒక్కరి సాయమైనా లేకుండా మనం ఉంటామా? మరి ఎందుకు మనకి అహం? అందుకే ఓ మూల కూర్చొని నా కోసం నేను ధ్యానం చేసుకుంటే ఉపయోగం లేదు. నేను అనే ఒంటరితనంలో లేదు నా అస్తిత్వం. చుట్టూ ఉండే మనుషులతో, భావనలతో నా సంబంధ బాంధవ్యాలే నా ఉనికికి గుర్తులు అంటారు జిడ్డు కృష్ణమూర్తి. మా అమ్మ కొంది అంటూ కొత్త దుస్తులను స్నేహితులకు గర్వంగా చూపిస్తాం. నాన్న బండి కొనిస్తే డాడ్స్ గిఫ్ట్ అని గొప్పగా ప్రకటించుకుంటాం. అని కనిపించే బహుమతులు, వాటికి మనకివ్వడానికి వారు చేసిన త్యాగాలు కనబడవు. అంత మాత్రాన అవి లేవని కాదు కదా. అలాగే కనిపించని మరందరి కృషి ఫలితమో నేటి మనం. మన అలవాట్లు, అభిరుచులు, వ్యక్తిత్వం, మేధస్సు వారందరి చలవే. అది గుర్తుపెట్టుకుంటే అన్నీ ఉన్న ఆకులా అణిగిమణిగి ఉంటాం. లేకపోతే ఏమీ లేని ఆకులా నేను, నాది అంటూ ఎగిరెగిరి పడుతూనే ఉంటాం. అంతే కదా.